మునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జూన్ 16. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. యోబు గ్రంథము 5 నుండి 8 అధ్యాయములు. 5వ అధ్యాయము. నీవు మొరలిడిన ఎడల నీకు ఉత్తరమీయగలవాడెవడైనా ఉండునా? పరిశుద్ధ దూతలలో ఎవని తట్టు తిరుగుదువు? దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. మూఢుడు వేరుతనుట నేను చూచియున్నాను, అయినను తోడనే అతని నివాస స్థలము శాపగ్రస్తమని కనుగొంటిని. అతని పిల్లలు సంరక్షణ దొరకక యుందురు, గుమ్మములో నలిగిపోదురు, వారిని విడిపించువాడెవడునూ లేడు. ఆకలిగొనిన వారు అతని పంటను తినివేయుదురు, ముండ్ల చెట్లలో ఉండియు వారు దాన్ని తీసుకొందురు. బోనులు వారి ఆస్తి కొరకు కాచుకొనుచున్నవి. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పురవలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయువాడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. వంచకులు తమ పన్నాగములను నేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరుచును. జ్ఞానులను వారు కృత్రిమములోనే ఆయన పట్టుకొనును, కపటులు ఆలోచనను తలక్రిందు చేయును. పగటివేళ వారికి అంధకారము తారసిల్లును, రాత్రి ఒకడు తడువులాడునట్లు మధ్యాహ్న కాలమున వారు తడువులాడుదురు. బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షించును. కావున బేదలకు నిరీక్షణ కలుగును, అక్రమము నోరు మూసుకొనును. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు, పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకొని ఉందువు. అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయుదువు. అడవి మృగములకు నీవు ఏమాత్రమును భయపడవు. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియూ పోయి ఉండదు. మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియు నీకు తెలియను. వాటి కాలమున ధాన్యపు పనలు ఇల్లు చేరునట్లు పూర్ణ వయసు గలవాడవై నీవు సమాధికి చేరదువు. మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి, అది అలాగే ఉన్నది. 6వ అధ్యాయం. ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకొనుము. దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరమిచ్చెను. నా దుఃఖము చక్కగా తూచబడును గాక, దాని సరిచూచుటికే నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. అలాగున చేసిన యెడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనపడును. అందువలన నేను నిరర్ధకమైన మాటలు పలికితిని. సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెను, వాటి విషమును నా ఆత్మ పానము చేయుచున్నది. దేవుడి భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకే పంక్తులు తీరుచున్నవి. అడవి గాడిద గడ్డి చూచి ఓండ్ర పెట్టున, ఎద్దు మేత చూచి రంకెవేయునా? ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తిందురా? గ్రుడ్డులోని తెలుపులో రుచి కలదా? నేను ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను, అవియే నాకు భోజన పదార్థములైనను. ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడునుగాక, నేను కోరు దానిని దేవుడు నెరవేర్చునుగాక. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపుడుగాక, చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుదును, మరియు నేను ఎంత వేదన పడుచుండినను దాన్ని బట్టి హర్షించుదును. నా బలము ఏపాటిది, నేను కనిపెట్టుకొనుట ఎలా? నా అంతము ఏపాటిది, నేను తాళుకొనుట ఎలా? నా బలము రాళ్ళ బలము వంటిదా? నా శరీరము ఇత్తడిదా? నాలో త్రాణ ఏమీ లేదు కదా, శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయాను కదా. కృంగిపోయిన వాడు సర్వశక్తులకు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూపతగును. నా స్నేహితులు ఎండిన వాగువలను, మాయమైపోవు జాల ప్రవాహముల వలను నమ్మకూడని వారైరి. మంచుగడ్డలుండుట వలనను హిమము వాటిలో పడుట వలనను అవి మురికిగా కనబడును. వేసవి రాగానే అవి మాయమైపోవును, వెట్ట కలుగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును.
వాటి నీళ్లు ప్రవహించు దారి త్రిప్పబడును, ఏమీ లేకుండా అవి ఇంకిపోవును. సమూహముగా ప్రయాణము చేయు తేమా వర్తకులు వాటిని వెదుకుదురు, షేబా వర్తకులు వాటి కొరకు కనిపెట్టుదురు. వారు వాటిని నమ్మినందుకు అవమానం పొందుదురు, వాటి చేరువకు వచ్చి కలవరపడుదురు. అటువలే మీరు లేనట్టుగానే ఉన్నారు, మీరు ఆపదను చూచి భయపడుచున్నారు. ఏమైనా దయచేయడని నేను మిమ్మల్ని అడిగితినా? మీ ఆస్తిలో నుండి నా కొరకు బహుమానం ఏమైనా తెమ్మని అడిగితినా? పగవాని చేతిలో నుండి నన్ను విడిపింపుడని అడిగితినా? బాధించు వారి చేతిలో నుండి నన్ను విమోచింపుడని అడిగితినా? నాకు ఉపదేశము చేయడి, నేను మౌనునై ఉండేదను. ఏ విషయమందు నేను తప్పిపోతున్నా అది నాకు తెలియచేయడి. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి, అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము? మాటలను గద్దించుదమని మీరు అనుకొందురా? నిరాశ గలవాని మాటలు గాలి వంటివే కదా. మీరు తండ్రి లేని వారిని కొనుటకే చీట్లు వేయుదురు, మీ స్నేహితుల మీద బేరము సాగింతురు. దయచేసి నా వైపు చూడుడి, మీ ముఖం ఎదుట నేను అబద్ధమాడుదునా? అన్యాయం లేకుండా నా సంగతి మరలా విచారించుడి. నేను నిర్దోషినిగా కనబడుదును. నా నోట అన్యాయం ఉండునా? దుర్మార్గత రుచి నా నోరు తెలుసుకొనజాలదా? 7వ అధ్యాయము. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? నేడను మిగులను అపేక్షించు దాసుని వలెను, కూలి నిమిత్తము కనిపెట్టుకొను కూలివాని వలెను ఆశలేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చెను. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. నేను పండుకొనున్నప్పుడెల్లా ఎప్పుడు లేచెదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుందును. తెల్లవారు వరకు ఇటు అటు పొరలుచు ఆయాసపడుదును. నా దేహము పురుగులతోనూ మంటి పెళ్ళులతోనూ కప్పబడి ఉన్నది. నా చర్మము మాని మరలా పగులుచున్నది. నా దినములు నేతగాని నాడి కంటేను వడిగా గతించుచున్నవి. నిరీక్షణ లేక అవి క్షయమైపోవచ్చున్నవి. నా జీవము ఒట్టి ఊపిరి అని జ్ఞాపకం చేసుకొనుము. నా కన్ను ఇకను మేలు చూడదు, నన్ను చూచువారి కన్ను ఇక మీదట నన్ను చూడదు. నీ కన్నులు నా తట్టు చూచును గాని నేను ఉండకపోదును. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు. అతడికి ఎన్నడూనూ తన ఇంటికి రాడు. అతని స్థలము అతని మరలా ఎరుగదు. కావున నేను నా నోరు మూసుకొనను. నా ఆత్మ వేదన కొలది నేను మాట్లాడేదను. నా మనోవేదనను బట్టి మూలుగుచుండెదను. నేనొక సముద్రములోని భుజంగమున నీవెందుకు నా మీద కావలి ఉంచెదవు? నా మంచము నాకు ఆదరణ ఇచ్చును, నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని నేను అనుకొనగా, నీవు స్వప్నముల వలన నన్ను బెదిరించెదవు, దర్శనముల వలన నన్ను భయపెట్టెదవు. కావున నేను ఉరి తీయబడవలనని కోరుచున్నాను. ఈ నా ఎముకలను చూచుట కన్నా మరణమొందుట నాకు ఇష్టము. అవి నాకు అసహ్యములు. నిత్యము బ్రతుకుటకు నాకు ఇష్టము లేదు. నా దినములు ఊపిరి వలె ఉన్నవి, నా జోలికి రావద్దు. మనుష్యుడు ఏపాటివాడు? అతని గణపరచనేలా? అతని మీద నీవు మనస్సు నిల్పనేలా? ప్రతి పగలు నీవు అతని దర్శింపనేలా? ప్రతి క్షణమున నీవు అతని శోధింపనేలా? ఎంతకాలము నీవు నన్ను చూచుట మానుకుందువు? నేను గుటక వేయు వరకు నన్ను విడిచిపెట్టవా? నేను పాపము చేసితినా? నరులను కనిపెట్టువాడు నేను నీ ఎడల ఏమి చేయగలను? నాకు నేనే భారముగా ఉన్నాను. నీవేళ గురిపెట్టితివి? నీవేళ నా అతిక్రమమును పరిహరింపవు, నా దోషమును ఏల క్షమింపవు. నేనిప్పుడు మంటిలో పండుకొనేదను. నీవు నన్ను జాగ్రత్తగా వెతకదవు కానీ నేను లేకపోయేదను. 8వ అధ్యాయము. అప్పుడు షూహీయుడగు బిల్దదీట్లనెను, ఎంతకాలము నీ విట్టి మాటలాడెదవు? నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయెను. దేవుడు న్యాయవిధిని రద్దుపరచునా? సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచునా? నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించునేమో. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహా అభివృద్ధి పొందుదువు. మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి. మునుపటి తరము వారి సంగతులు విచారించుము, వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకొనుము. వారు నీకు బోధించుదురు గదా, వారు నీకు తెలుపుదురు కదా, వారు తమ అనుభవమును బట్టి మాట్లాడుదురు గదా. బురద లేకుండా జమ్ము పెరుగునా, నీళ్లు లేకుండా రెల్లు మొలుచునా? అది కోయబడక ముందు బహు పచ్చగా ఉన్నది, కానీ ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును. దేవుని మరచువారందరి గతి అట్లే ఉండును. భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును, అతని ఆశ భంగమగును. అతడు ఆశ్రయించినది సాలెపురుగు పట్టే. అతడు తన ఇంటి మీద ఆనుకొనగా అది నిలవదు. అతడు గట్టిగా దాన్ని పట్టుకొనగా అది విడిపోవును. ఎండకు అతడు పచ్చి పట్టి బలియును. అతని తీగలు అతని తోట మీద అల్లుకొనును. అతని వేళ్ళు గట్టు మీద చుట్టుకొనును. రాళ్ళుగల తన నివాసమును అతడు తేరిచూచును. దేవుడు అతని స్థలములో నుండి అతని వెళ్ళగొట్టినేడలా, అది నేను నిన్నెరుగను, ఎప్పుడునూ నిన్ను చూడలేదన్నును. ఇదే అతని సంతోషకరమైన గతికి అంతము.
అతడున్న ధూళి నుండి ఇతరులు పుట్టెదరు. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయుడు, ఆయన దుష్కార్యములు చేయువారిని నిలవబెట్టడు. నిన్ను పగబట్టువారు అవమానభరితులగుదురు, దురదృష్టుల గుడారం ఇక నిలవకపోవును. అయితే ఇంకను ఆయన నీకు నోటి నుండా నవ్వు కలుగజేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నారు అయా. నీ అరచేతుల్లో మమ్మల్ని చెక్కుకుని దినదినము నూతనమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ ప్రభా, మరి ఒక నూతన దినమును, ఆయుష్ను, ఆరోగ్యంనిచ్చి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభా. అయ్యా, మీరు ఇచ్చిన ఈ ఆయుష్ను, ఈ దినమును బట్టి నీకు వందనాలు. ఈ దినము నీ చిత్తము చేయుటకు బలపరచండి. నీకు ఇష్టానుసారంగా జీవించినట్లును, నీ చిత్తము నెరవేర్చుటకును మమ్మల్ని బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను అయా దయతో నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం ప్రభా. మా కుటుంబస్తుల అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములను కూడా నీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాం. మా అందరి పాపములను దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి ప్రభా. నీ ముందు నిందారహితంగా నిలవబెట్టండి అయ్యా. నీ ముందు నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా తండ్రి. నాయన, మా ఇరుగు పొరుగుని, మా బంధువులు, మా స్నేహితులు, మా పట్టణాన్ని, మా ఇరు తెలుగు రాష్ట్రాలని, మా భారతదేశాన్ని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మా భారతదేశంపై నీ కృప కలుగునుగాక, నీ కనికరం దిగి వచ్చునుగాక. 140 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించబడునుగాక, వారి హృదయాలు తెరవబడునుగాక. రాతి గుండెలు వాళ్ళ నుండి తీసివేసి మాంసపు గుండెలు పెట్టబడునుగాక. నిశ్చయముగా నీ వెలుగు కలుగునుగాక. నీ ప్రభావము నాయన మా దేశమంతటా అయ్యా ప్రకాశించబడునుగాక. నీ సన్నిధి కాంతి చేత మా దేశము రక్షించబడునుగాక. నీ ముఖ కాంతి చేత మా దేశం రక్షించబడునుగాక. మా దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ప్రభువా అయ్యా అందరూ అంతటా రక్షణ పొందినట్లు నాయన నీ కృప విస్తరించబడునుగాక. అయ్యా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. కడవరి వర్షమే మీరు దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి దేవా. రాజ్యానికి వందనాలు. ఇజ్రాయేల్ దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ సరిహద్దుల్లో సమాధానం ఉంచండి. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ పక్షంగా నీ చిత్తము జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు. ప్రపంచ దేశాలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని వాటిని పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపనివ్వండి అయ్యా. నీ దయనివ్వండి. నీతి న్యాయములతో పరిపాలించడం కావాల్సిన బుద్ధి, జ్ఞాన, వివేకములను మీరు అనుగ్రహించండి అయ్యా. నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, రూపులోకి మార్చుకోండి ప్రభు. పరిశుద్ధాత్మను వరముతో ప్రతి క్రైస్తవుని మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. ఆత్మానుసారంగా జీవించడానికి ప్రతి క్రైస్తవుని మీరు బలపరచండి. డినామినేషన్స్ భేదములు తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచేయండి. దైవజనులను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభు. వారి రాకపోకల్లో, వారి ప్రయాణాల్లో నీ కాపుదల, భద్రత, వారు వెళ్తున్న వాహనాలపై నీ రక్త ప్రోక్షణ ఉంచమని ప్రార్థిస్తున్నాం. వారు నిలవబడిన ప్రతి చోట ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి. వారు నిలవబడిన చోట ఆత్మ కార్యాలు జరిగించండి. ఒప్పింపు చేయ ఆత్మను బలముగా పనిచేయండి అని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలన్నిటినీ నీ రక్త ప్రోక్షణ కింద క్షేమకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి ప్రభు. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ప్రభు ఇది నా ప్రత్యేకించి మాల్దీవ్స్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. మాల్దీవ్స్ పైన కృప కలుగునుగా, కానీ కనికరం దిగి వచ్చునుగాక. ఈ దేశంలో ఎంతమంది ప్రజలైతే ఉన్నారో వారి మనోనేత్రాలు తెరవబడునుగాక, వారి హృదయాలు తెరవబడునుగాక, వారి చెవులు తెరవబడునుగాక, సువార్త కొరకు వారి గృహాలు తెరవబడునుగాక. ఇక్కడ ఉన్న క్రైస్తవులందరూ అభిషేకించబడి బలపరచబడిన వారై నీ పరిచర్యలో బలముగా వాడబడుదురుగాక. నాయన ఇక్కడ ఉన్న దైవజనులందరినీ అభిషేకించి వాడుకోండి. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వారిని, వారి కింద పనిచేస్తున్న అధికారులను మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. ఈ ఉదయకాలం ఈ దేశంపై నీ కృప కలుగునుగాక. నీ సన్నిధి కాంతి ఈ దేశం మీద ప్రకాశించబడునుగాక ప్రభా. ఈ దేశంలో గొప్ప ఉజ్జీవం యేసు క్రీస్తు నామంలో రగులు కొనుగాక అని ప్రార్థిస్తూ ప్రభా ఈ ఉదయకాలం నీ దేశాన్ని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడునుగాక. మనుదిన ఆహారము నేడు మాకు దయచేయం. ఇలా అపరాధం చేసినవని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించము. ఎందుకంటే మహిమయు బలమయు శక్తియు నీవే ఉన్నది. ఆమెన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.